తుర్రు పిట్ట తుర్రుమన్నది, అత్త ఇంటి కాపురం చెయ్యనన్నది. మామ తెచ్చిన మల్లెపూలు మొలవనన్నది, మొగిలి చేత మొట్టికాయ తింటానన్నది. నాన్న నాన్న నాకు కథ చెప్పవా? పోయి మీ అమ్మని అడుగమ్మా, అది ఖాళీగానే ఉంటుంది, నాకు పని ఉంది. అమ్మా అమ్మా నాకు కథ చెప్పవా? నాకు వంటింట్లో పని ఉందమ్మా, వెళ్ళి మీ నాన్నని అడిగితే నేను అడగమని చెప్పానమ్మా. నాకు తెలుసు, ఎప్పుడు ఇంతే, సీఎం కూడా ఇంత బిజీగా ఉండడు, వెళ్ళి మీ నాన్నమ్మ కడగమ్మా. మీరు ఎప్పుడు ఇంతే, కథ చెప్పమన్నా చెప్పరు, పాట పాడమన్నా పాడరు. నానమ్మ నానమ్మ నాకు కథ చెప్పవా? రానా బంగారు తల్లి, అలా పెరట్లో వెళ్ళి చెప్తా పదా. అదేంటి ఉప్మా పాచిపోయినా? ఎక్కడికి? ఉప్మా పాచిపోయిందండి, వెళ్ళి పాడేసి వస్తా. అంతంత ఉప్మాలు ఎందుకు చేసి పాడేస్తున్నావు? ఏదో మీరు తింటారని చేసి పెట్టాకని మీరు తినలేదు, ఇప్పుడు ఇది పాడేయాల్సి వస్తుంది. దీని పేరే ప్రభావతి, దీంతో ఉందే ఒక గతి. మీరు నోరు ముయ్యండి. పాడేయడం ఎందుకు, వెళ్ళి అత్తయ్యకి ఇస్తే అయిపోతుంది కదా. అత్తయ్య, ఓ అత్తయ్య, మీకోసం ఉప్మా తెచ్చాను అత్తయ్య. ఏంటి ప్రభా, పాసిపోయినట్టుంది. ఇప్పుడు ఏమన్నా మీకు వేడి వేడి జీడిపప్పు ఉప్మా చేసి ఇయ్యాలా? ఇదే తినండి. ఇప్పుడు ఏమన్నా మీరు తిని ఒలింపిక్స్ కి వెళ్ళేది ఉందా? ఒక మూలన వెళ్ళి కూర్చొని తినండి. ఏమైంది? మీ ఇంట్లో వంటలు చేయలేక చస్తున్నా ఇక్కడ. ఇప్పుడు ఏం చేయమంటావు? మీ అమ్మని అనాథాశ్రమంలో వెయ్యండి. నేను మా అమ్మని ఎక్కడా వేయను, నాతోటే ఉంచుకుంటా. ఇప్పుడు మీ అమ్మని వేస్తారా, లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? నా మాట ఒక్కసారి పంపిస్తారా, లేకపోతే నేను వెళ్ళిపోవాలా? అసలు నీతో పర్లేకపోతున్నా, నేను ఇంకేం చేస్తా? హలో, వృద్ధాశ్రమ అండి. ఇక్కడ ఒక అమ్మమ్మ ఉంది, తను తీసుకొని వెళ్తారా? తను మా అమ్మ అండి. అనాథలు మాత్రమే తీసుకొని వెళ్తారా? సరే అండి, అనాథలు మాత్రమే తీసుకొని వెళ్తారంట. అయితే వేరే దానికి ఫోన్ చేసి చెప్పండి, ఇప్పుడు అనాథని చెప్పండి. హలో, రాయలసీమ వృద్ధాశ్రమ అండి. ఇక్కడ ఒక అనాథ ఉంది, తను తీసుకొని వెళ్తారా? రేపు వస్తారా? సరే అండి, రేపు వస్తారంటనే. రేపు వస్తామంటే ఈరోజు వస్తామని చెప్పొచ్చు కదా. అసలు మీకు మాట్లాడనీకేనా రచ్చిచ్చి. నాన్న నాన్న నాన్నమ్మని ఎక్కడికి పంపిస్తున్నావు నాన్న? నీకెందుకమ్మా, వెళ్ళి చదువుకోవా అమ్మా, నువ్వు చెప్పు నాన్న. నాన్నమ్మకి వయసు ఎక్కువ అయిపోయింది కదా అమ్మా, మన వల్ల కాదని అమ్మ అనాథాశ్రమంలో చేర్పించమన్నది. అవునా నాన్న? అయితే ఆ నంబర్ నాకు కూడా ఈ నాన్న. ఎందుకమ్మా? రేపు పొద్దున మీ ఇద్దరు కూడా ముస్లిం అయినాక నేను కూడా మిమ్మల్ని అక్కడే చేరుస్తానన్న. అవునా అమ్మా? అయితే నువ్వు ఇందాక పాసిపోయిన ఉప్మా నాన్నమ్మకి ఎందుకు ఇవ్వాలి? అదేదో నువ్వు తినొచ్చు కదా, లేకపోతే నాన్నకు పెట్టచ్చు కదా, పోనీ నాకు ఇవ్వచ్చు కదా. నాన్నమ్మ అంటే ఎందుకంత కోపం అమ్మ నీకు? అది కాదు. ఇంకా చాలా మాకు ఆయన నాన్న నీకు ఎంత గుర్రలేదా నాన్న? ఇప్పుడు నన్ను ఎలా చూసుకుంటున్నావో చిన్నప్పుడు నాన్నమ్మ కూడా నేను అలాగే చూసుకుంటుంది కదా. నా మాట అమ్మా. సరే అమ్మా, నన్ను క్షమించు. నన్ను కాదు, క్షమాపణలు. వెళ్ళి నాన్నమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణలు రండి. సరే అమ్మా, నన్ను క్షమించమ్మా. వెరీ గుడ్, లేవండి. మా నాన్నమ్మ బంగారు కొండ, క్షమించిందిలే. గౌరవించి కాపాడడం మన కర్తవ్యం. వారిని వృద్ధాశ్రమంలో పంపకుండా కుటుంబంలోనే ఆదరించి పెట్టుకోవాలి. ధన్యవాదాలు.